బీజేపీ వాళ్ళ వరకే హిందువులా? మిగతా వాళ్ళ మేమందరం హిందువులం కాదా? నేను అట్లాంటిదన్నా, మేము ధర్మం కోసమే ఆ, పనిచేస్తున్నాం. మేము ధర్మం కోసమే పనిచేస్తున్నాం, అంటే ధర్మం సైడే పనిచేస్తున్నాం. ఇప్పుడు 85% ఉన్న హిందువుల కోసం బీజేపీ పార్టీ పనిచేస్తా పక్క ఉంది. పనిచేస్తున్నాం. మరి మిగతా 15% ఉన్నటువంటి మైనార్టీల పరిస్థితి ఏంది? మైనార్టీలో మేము కించపరచట్లేదండి. మీలాగా మైనార్టీ ఓటు బ్యాంక్ వాడుకోవట్లేదు మేము. వాళ్ళకి జరగాల్సిన జరిగిపోతున్నాయి, వాళ్ళకేమి ఇబ్బంది పెట్టట్లేదు మేము. కానీ మీలాగా ఓటు బ్యాంకుల కోసం అలాంటి వాళ్ళకే పథకాలు ఇచ్చేసి రిజర్వేషన్లు ఇచ్చేసి ఓట్లు వేయించుకొని గాలి గోలు పెట్టే టైప్ భారతీయ జనతా కాదు. మేము ముందు ఒకటే చెప్తాం, ఎలక్షన్ అయిపోయినాక అది చెప్తాం. సో ఇప్పుడు రేపు అల్టిమేట్ గా కూడా పోలింగ్, రేపు కౌంటింగ్ స్టార్ట్ అవుతుంది. ఉదయం నుంచి కూడా కౌంటింగ్ స్టార్ట్ అయిన నేపథ్యంలో 224 స్థానాలకు గాను ఇప్పుడు మీరు 140 స్థానాల్లో మీరు అంటున్నారు. కాంగ్రెస్ పార్టీ కూడా 140 స్థానాలని చెప్తా ఉన్నది. ఏ పార్టీ మద్దతు లేకున్నా మేము గెలుస్తామని మీరు ధీమా వ్యక్తం చేస్తా ఉన్నారు. అల్టిమేట్ గా కూడా మాకు అన్ని పార్టీలు మద్దతు ఇస్తాయని వాళ్ళు చెప్తా ఉన్నారు. సో శ్రీహరి గారు, ఈ వర్షం అంతా విన్న తర్వాత మీకేమనిపిస్తుందండి? ఏం లేదు, ఇప్పుడు ఈ రెండు పార్టీలు ఎట్లున్నాయంటే గుమ్మడికాయల దొంగ ఎవరైనా భుజాలు ఉన్నట్టు నువ్వు దొంగ అని ఈ రెండు జాతీయ పార్టీలు డబ్బుతోనే కర్ణాటకలో బీభత్సంగా పైసలు వంచింది శివకుమార్ అనేది తెలుసు అందరికి. బీజేపీ ప్రభుత్వం యడ్యూరప్ప ద్వారా ఎన్ని కోట్లు పంచి అందరు తెలుసు. రెండోది, మొన్న తీర్మానం వల్ల ఏమన్నాడు, తెలంగాణలో 30 సీట్లు బీజేపీకి వస్తే కథం కేసీఆర్ పని అన్నాడు. అంటే వాళ్ళు ఎంత వ్యూహాత్మకంగా ఎమ్మెల్యేలను కొనాలి, డబ్బు పెట్టి రేపు తెలంగాణలో బీజేపీ పార్టీ డబ్బుతోనే పెట్టి కొనాలనుకున్న ధీమాలో వాళ్ళు ఉన్నారండి బీజేపీ వాళ్ళు. వాళ్ళకు ఇప్పుడు చేతిందా డబ్బు, ఇక వాళ్ళకి చేతికి ఏది వస్తే అది ఈడీ కేసులని ఆ కేసులని నాయకులను బెదిరించుడు, భయపెట్టుడు, బీజేపీలో జాయిన్ కమ్మడు, మా బీజేపీకి 1000 కోట్ల ఫండ్ ఇవ్వాలన్నాడు. వీళ్ళు వేరే పనే లేదు వీళ్ళకు. రేపు హంగెక్కడండి, నాకు తెలిసినందరూ చెప్తాను కదా, బీజేపీకి రేపు 50 సీట్లు వచ్చినా కర్ణాటకలో మిగతా వాళ్ళందరినీ కూడా ఇస్తుందండి వాళ్ళకు. ఎందుకంటే సీనన్నకు ఆల్రెడీ వాళ్ళ పార్టీకి వెళ్ళి ఇన్స్ట్రక్షన్స్ వచ్చినాయంట, రేపు సంబరాలు జరుపుకోండి అయిపోయిందని. సర్వేలన్నీ పక్క కాంగ్రెస్ అయ్యా అంటే మరి నాకు సంబరాలు జరుపుకొని చెప్పినంటే వాళ్ళ సింగపూర్ లో అట్లా మరి ఎవరిని కొంటాలో ఇంకెవరు కొంటాలో రాజకీయ పార్టీలో ఎవరి వాళ్ళకు ఉంటాయి. క్లారిటీ అన్నట్టు శ్రీనన్న క్లారిటీ చెప్తా ఉన్నాడు. ఇంటర్సెక్షన్స్ వచ్చినాయి పార్టీ నుంచి, రేపు పండుగ చేసుకోవాల్సిందే రేపు కర్ణాటకలో ఎమ్మెల్యేలు అందరినీ కొనుడే. మాకు కూడా దావత్ చేయాలి, ఎప్పుడు వేసుకొని మాకు కూడా దావత్. సీతారాములు గారు, సీతారాములు గారు, ఇప్పుడు వీళ్ళకి ఫుల్ మెజారిటీ వస్తుందని శ్రీనాన్న చెప్పినప్పుడు సింగపూర్ లో ఎందుకు మంతనాలు జరుపుతున్నారు? ఈ ఒక్క క్వశ్చన్ కి శ్రీనాన్న ఎవరన్నా మంతనాలు జరిపి నువ్వు చూసినావు, అనేక క్లిప్ చూసినావా? ఊరికే మాట్లాడతారని ఎవరన్నా మీరు చెప్పింది. కూతా ఉండే నువ్వేందన్నా అది అక్కడ పోతుంది పులి, అక్కడ తోపునంటే కూడా పులి అంటారు. ఇవన్నీ మనమంత అమాయకంగా ఉన్నాం అన్న. ప్రజలు అంటే సరే చూడట్లేదు, మనం చూస్తున్నాం కదా అన్న. అవన్నీ ఎలక్షన్ల ముందు ఏదో ఎలక్షన్ అయిపోయిన 2 రోజుల గ్యాప్ లో ఇలాంటి రూమర్స్ వస్తూ ఉంటాయి. అవన్నీ మనం నమ్మద్దు. మాకు అవసరం లేదని చెప్పినాక ఇందాకనే, భారతీయ జనతా పార్టీ ఎవరితో సంబంధించిన అవసరం లేదు. ఫస్ట్ కాంగ్రెస్ మిత్రులకు ఒక రిక్వెస్ట్ ఏంటంటే, మీ ఒకవేళ 100% మీకు లీడ్ రాదు, ఒకవేళ కాసేపు వచ్చింది అనుకుందాం, ఈ 5 నిమిషాలు మీ ముఖ్యమంత్రి క్యాండిడేట్ మీకు క్లారిటీ లేదు. వాళ్ళు 3 కుంపట్లు పెట్టుకున్నారు. సీతారాం ఒక కుంపటి పెట్టిండు, జీకే కృష్ణ ఒక కుంపటి పెట్టిండు, మీ ప్రెసిడెంట్ ఒక కుంపటి పెట్టుకొని కూర్చున్నాడు. మీకు రానే రాదన్న లీడు. నేను చెప్తున్నా కదా, కాసేపు అనుకున్న ఒక 10 నిమిషాలు మీ ముఖ్యమంత్రి క్యాండిడేట్ మీ దగ్గర క్లారిటీ లేరు, మీ ఎమ్మెల్యేలు మీ దగ్గర మీ మీద నమ్మకమే లేదు. మీరు ఎట్లా కర్ణాటక ప్రభుత్వం ఫామ్ చేస్తారన్న? ఇప్పుడు ఎందుకు గెలిపిస్తున్నారన్నా అన్న? మీరు అన్నది శ్రీనన్న, కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీకి ప్రజలు ఓటు ఎందుకు వేస్తున్నారు? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మీద నమ్మకం లేదన్నప్పుడు ఈ 42% ఓటర్స్ ఏ నమ్మకంతో వేస్తున్నారు? మీకు ప్రజలు ఓటేసి అనుకుందాం కాసేపు అన్న, మీకు ప్రజలు ఓటేసి అనుకుందాం, మిమ్మల్ని నమ్మి ప్రజలు ఓటేసిండ్రు, కానీ మీ ఎమ్మెల్యేలు మిమ్మల్ని నమ్మట్లేదు. మీరు అది గుర్తుపెట్టుకోవాలి. మీ ఎమ్మెల్యేలు ఒక 50 మంది పోతారు, మీ సిద్ధరామతో ఒక 50 మంది పోతారు, ఇంకో 30 మంది మీ స్టేట్ ప్రెసిడెంట్ ఎవరైనా ఆయన పోతారు. 3 కుంపట్లు పెట్టుకొని కూర్చున్నారు అన్న. విన్నారు కదా, 130 సీట్లు అన్నయ్య చెప్పిండు. 50 కర్మగాలి అంటున్నా నేను.
ఒకవేళ ఏందన్నా 130 చెప్తున్నారు కదా. సీట్లను మీరే క్లారిటీ ఇస్తున్నారు కదా శ్రీనివాస్ రెడ్డి గారు. క్లారిటీ ఇస్తున్నారు కదా సీనన్న. ఎగ్జాంపుల్ అనుకుందామే కాసేపు, నేను కూడా అనుకుంటా కాసేపు. ఆ ఎగ్జాంపుల్ ఎగ్జిట్ పోల్స్ కూడా చెప్తా ఉన్నాయి. ఆల్మోస్ట్ ఆల్ ఎగ్జిట్ పోల్స్ కి మనం చూసుకుంటే జీ న్యూస్ ఇచ్చినటువంటి ఎగ్జిట్ పోల్స్ లో దాదాపు 79 నుంచి 94 స్థానాల్లో బీజేపీ గెలిస్తే దాదాపుగా కూడా 103 నుంచి 118 స్థానాలలో కాంగ్రెస్ గెలుస్తుందని ఇచ్చిర్రు. అదే కాకుండా మీరు ఎక్కువగా నమ్మేటువంటి జన్ కీ బాత్ అనేటువంటి సంస్థ బీజేపీ ఎప్పటికీ కూడా ఎల్లప్పుడూ తోడు పెట్టుకునేటువంటి జన్ కీ బాత్ కూడా ఇచ్చినటువంటి సర్వే ఒక్క మాత్రం 94 నుంచి 117 స్థానాల్లో బీజేపీ గెలిస్తే 91 నుంచి 108 స్థానాల్లో కాంగ్రెస్ గెలిచే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పింది. బట్ అల్టిమేట్ గా కూడా మళ్ళీ అక్కడ మీ జన్ కీ బాత్ చెప్తా ఉంది 14 నుంచి 24 స్థానాలలో జేడీఎస్ గెలుస్తాను. అంటే ఇప్పుడు ఈయన గెలిచినా కూడా మీరు అనుకున్న 130 సీట్లకు మళ్ళీ జేడీఎస్ తోని పొత్తు పెట్టాల్సిందే కదా. జేడీఎస్ పొత్తు పెట్టే పరిస్థితి రాదండి అని చెప్తున్నా. మీరు మళ్ళీ పొత్తు మీ జన్ కీ బాత్ మీ సర్వేనే మీరు జన్ కీ బాత్ అనేటువంటి సర్వే మీ సర్వేనే కదా. మీ జన్ కీ బాత్ చెప్తా ఉంది. అంటే మీరు టార్గెట్ పెట్టుకున్నటువంటి 130 సీట్లు ఏదైతే 133 మార్కింగ్ టార్గెట్స్ పెట్టుకుంటారు కదా, ఆ టార్గెటెడ్ సీట్స్ కి మళ్ళీ 14 సీట్లు అన్న లైవ్ లో అందరు ఒక్కటన్న 2014 నుంచి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి కాంచి ఎక్కడన్నా కాంగ్రెస్ లీడ్ చేసి గెలిచింది నాకు చెప్పండి ఒకసారి. ఈసారి గెలుస్తుంది కావచ్చు అయ్యా. దానికి ఇంకా 50 సంవత్సరాలుగా కాంగ్రెస్ ఎక్కడ పనే చెప్పమని చెప్తున్నారు ప్రజలు. కర్ణాటకలో అల్టిమేట్ గా రెండోసారి ప్రభుత్వాలు ఎప్పుడూ గెలిచిన సిచ్యువేషన్స్ లేవు. ఈసారి అయితే అండి, ఈసారి పక్కా అయితే. ఎందుకంటే నరేంద్ర మోడీ ప్రభుత్వం అట్లా నడుస్తుంది, నరేంద్ర మోడీ గారి పరిపాలన అట్లా ఉంది. ఏ ప్రధానమంత్రి చేయలేని పనులు చేస్తున్నాడు ఆయన. గత ప్రధానమంత్రికి తేడా లేదా? ఎస్. సో సీతారాములు గారు మీరేం చెప్తారు? గత ప్రభుత్వాలకు తేడా లేదు, ఈ ప్రభుత్వం తేడా ఉంటనేది మనం డిబేట్ లో మాట్లాడుకోవటం కాదు, ప్రజలు గమనిస్తున్నారు. అక్కడ ప్రజలు గమనించబట్టే వాళ్ళ కర్ణాటకలో పంజాబ్ పోయినప్పుడు మీరు ఏం చేసిండ్రు, మీ చేతకెళ్ళి గోవా పోయినప్పుడు ఏం చేసిండ్రు? మేము పోయిన వాటి గురించి ఆలోచించాలి. తెలంగాణలో ఎటు పోయింది? ఆంధ్రప్రదేశ్ లో పార్టీ లేదు. సరే, ఇప్పుడు కర్ణాటక కూడా కొన్ని బీజేపీ కూడా కొన్ని 40-50 సంవత్సరాలు అన్ని రాష్ట్రాలు అన్ని దేశం మొత్తం ఏలుకుంటూ వస్తా ఉంటే అట్నే చూసింది. ఇవాళ బీజేపీ 10 సంవత్సరాలు ఏలంత మాత్రాన మా పెద్ద పార్టీ కాంగ్రెస్ చిన్న పార్టీగా భావించొద్దు శ్రీనన్న. ఎవరి చరిత్ర వాళ్ళకు ఉన్నది. పార్టీని మాత్రాన ఏదో ఒక 10 సంవత్సరాలు వెనకబడ్డంత 10 సంవత్సరాలు వెనకబడ్డంత మాత్రాన కాంగ్రెస్ పార్టీ పోదు. కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంక్ ఏంటి, కాంగ్రెస్ పార్టీ సత్తా ఏందనేది దేశ ప్రజలకు తెలుసు. కాంగ్రెస్ పార్టీ ఈ 130 సంవత్సరాల నుంచి ఈ దేశంలో ఏం చేసింది, ఎలా చేసింది అనేది కూడా ప్రజలకు తెలుసు, మేధావులు తెలుసు. మీ అంతరాత్మను అడిగినా తెలిసింది. ఇక్కడ బీజేపీలో కూడా ఇవాళ పెద్ద నాయకులు వచ్చారంటే చిన్న క్లారిటీ అన్న. నేను పార్టీని కించపరచట్లేదు, సోనియా గాంధీనో రాహుల్ గాంధీనో రాజీవ్ గాంధీని కించపరచదన్నా. ప్రజలు కొత్తదనం కోరుకుంటారని చెప్తానా. కాంగ్రెస్ పార్టీకి రెస్ట్ ఇస్తున్నారని చెప్తున్నా తప్ప పార్టీ మంచిది కాదు, ఓటు బ్యాంక్ లేదు అంటలేను.